సింహాచలం చందనోత్సవంలో జరిగినటువంటి ఆ దుర్ఘటనలో 8 మంది భక్తులు మృత్యువాత పడ్డారు. అయితే ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి గోడ కూలిపోవడం వల్లనే జరిగిందని సమాచారం కూడా అందింది. అది కూడా వర్షాల కారణంగా తడిగా అయిపోయి కూలిపోయింది. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఏదైతే గోడ కూలిపోయిందో దానికి ఇరువైపులా కూడా ఐరన్ ఫెన్సింగ్ ఉంది. ఒకవేళ అది కూడా లేకపోయి ఉంటే డైరెక్ట్గా రాళ్ళన్నీ కూడా భక్తుల మీద పడి ఇంకా ఎక్కువ మంది చనిపోయే అవకాశం అయితే కనిపించేది. సో మొత్తానికి ఆ యొక్క ఐరన్ ఫెన్సింగ్ ఉండడం వల్ల చాలా మంది భక్తులు కూడా గాయపడకుండా తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికైతే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ఇద్దరు కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఒక పోస్ట్ అయితే పెట్టారు. అదేవిధంగా ఎవరైతే మృత్యువాత పడ్డారో వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతి కూడా తెలపడం జరిగింది. ప్రభుత్వం తరపు నుంచి ఖచ్చితంగా మీ కుటుంబాలకు అండదండలు ఉంటాయి, నిస్సహాయపడకండి, ధైర్యంగా ఉండడం అనే విధంగా నారా లోకేష్ మాత్రం వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎవరెవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా ప్రజెంట్ విశాఖ కేజీహెచ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. మెరుగైన చికిత్స కావాలనుకుంటే ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్ కూడా పంపిస్తామనే విధంగా ఆ కుటుంబాలందరూ కూడా నారా లోకేష్ గారు ధైర్యం చెప్పడం జరిగింది. కాకపోతే చాలామంది కూడా ఇంత నిర్లక్ష్యం ఏంటి, మీ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 10 నెలల సమయం గడుస్తున్నప్పటికీ కూడా ఇలాంటి తప్పిదాలు ఎందుకు జరుగుతున్నాయి, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు, ముఖ్యంగా దేవాలయాల్ని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు. అప్పట్లో తిరుపతి విషయంలో కావచ్చు, తిరుపతిలో లడ్డు అన్నారు, అదేవిధంగా గోశాలలో జరిగిన ప్రమాదం కావచ్చు, అండ్ ఇప్పుడు ఇక్కడ సింహాచలంలో అంటే భక్తుల పట్ల మీరు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉంటున్నారని కూడా చాలా మంది రిటర్న్ క్వశ్చన్స్ కూడా వేస్తున్నారు. ఖచ్చితంగా భక్తులు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు, ఎవరెవరైతే ఇలాంటి క్వశ్చన్స్ వేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ సమాధానం చెప్పుకున్నటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా దేవాలయాల్లో ఇంత దుర్ఘటన సంఘటనలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, కనీస ఇలాంటి చర్యలు జరగకుండా ఎందుకు భద్రత వహించట్లేదనే విధంగా కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. మరి వీటికి ప్రభుత్వం సైడ్ నుంచి ఎలాంటి సమాధానం చెప్తారు? సో మొత్తానికైతే ఇప్పుడు సింహాచలంలో చందనోత్సవంలో జరిగిన ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందారు. మరి ప్రాణం ఖరీదు కడతారనే విధంగా కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు. సో మరి అలాంటి వాళ్ళకు కూడా సమాధానం చెప్పుకునే బాధ్యత ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఉంటుంది. మరి ఇక మీదటనైనా ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా అన్ని దేవాలయాల్లో కూడా ఏదైనా ఉత్సవాలు కానీ ఏదైనా జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా మీరు పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి. పకడ్బందీగా ఏదైనా ప్రమాదాలు జరుగుతాయా లేదా అనే విషయాల గురించి కూడా ముందే ఊహించి మీరు ఖచ్చితంగా కొన్ని పాత దేవాలయాలు ఉంటాయి, పాతపడి శిథిలావస్థలు ఉన్నటువంటి గోడలు ఉంటాయి. సో అలాంటి వాటన్నిటినీ కూడా రీమాడిఫైయింగ్ చేయించండి అనే విధంగా కూడా చాలామంది భక్తులు వేడుకుంటూ ఉన్నారు. సో మొత్తానికైతే సింహాచలంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది భక్తులు కూడా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే మేము గుళ్ళకు వెళ్ళేదే ఇలాంటి కొన్ని ముఖ్యమైన సందర్భాలు ఉన్నప్పుడు. సో మరి అప్పుడు వెళ్ళినప్పుడు కూడా మాకు భద్రత లేకపోతే ఈ విధంగా దేవుడి కోసం వస్తే మా ప్రాణాలే పోయేటట్టున్నాయిరా బాబాని కూడా చాలామంది బాధపడుతూ ఉన్నారు. సో మొత్తానికైతే మంత్రి నారా లోకేష్ కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ కుటుంబాలకి, ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు కూడా ధైర్యం చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు ధైర్యపడకండి, మీ కుటుంబాలకు మేము అండగా ఉంటాము అనే విధంగా కూడా చెప్పారు. మరి ఇక మీదట ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు దేవాలయాల పట్ల కావచ్చు, ఓన్లీ దేవాలయాన్ని కాదు ఎక్కడైనా కూడా ప్రజలు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ గుమిగూడుతున్నారంటే ఖచ్చితంగా అది ఒక ఉత్సవాలు కావచ్చు, లేకపోతే రజతోత్సవాలు కావచ్చు, పార్టీకి సంబంధించిన మీటింగ్స్ కావచ్చు. సో ఇలాంటి తప్పిదాలు జరగకుండా పకడ్బందీగా ప్లాన్ చేయాలని చాలామంది భక్తులు అయితే వేడుకుంటున్నారు. చూద్దామా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎదురు ప్రశ్నలు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు ఏంటి అని.